2017లో నిర్వహించిన టెట్ పరీక్ష పేపర్ 1 మ్యాథ్స్ కంటెంట్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఎలా సాధించాలి, మరి ప్రశ్నల యొక్క సరళి ఏ విధంగా ఉంటుందనేది ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఆల్రెడీ దీనికంటే ముందు 3 పార్ట్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దానిలో చాలా వరకు క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యాయి. మిగతా క్వశ్చన్స్ ఎలా సాధించాలో ఈ వీడియోలో వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక సంఖ్య యొక్క 21% 63 అయినా ఆ సంఖ్య ఏది అనేది ఇక్కడ క్వశ్చన్ ఫ్రెండ్స్. మరి ఒక సంఖ్య యొక్క 21%, ఆ సంఖ్య ఏదో మనకు తెలియదు. ఎప్పుడైనా మనం తెలియనటువంటి రాశిని ఎక్స్ అనుకుంటాం. కాబట్టి కావలసిన సంఖ్య ఈక్వల్ ఎక్స్ అనుకోను. ఓకే, ఎక్స్ అనుకున్నట్లయితే ఈ సంఖ్యలో 21% అనేది 63కు సమానం. సో ఎక్స్లో 21% అనేది ఎంతకు సమానము? 63 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎక్స్లో 21% అనేది 63కు సమానం. ఎక్స్లో 21% అంటే ఏం చేస్తాము? ఎక్స్ ఇంటూ, ఎప్పుడైనా ఒక సంఖ్యలో అంటే ఇంటూ చేసుకోవాలి. ఎక్స్లో 21% అంటే ఎక్స్ ఇంటూ 21% అంటే 21/100. ఓకే, ఈజ్ ఈక్వల్ 63కు సమానం. దేర్ఫోర్ మనకు కావాల్సింది ఎక్స్ యొక్క విలువ. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 63 ఇంటూ 100/21. ఎందుకంటే ఎక్స్ని 100 భాగిస్తుంది, అటుపోతే అటువైపు ఉన్నటువంటి కుడివైపు ఉన్నటువంటి సంఖ్య 63ను 100 గుణిస్తుంది. అలాగే ఎక్స్ని 21 గుణిస్తుంది, అటువైపు వెళ్తే ఈ 63ను భాగిస్తుంది. సో ఇక్కడ కొట్టివేది చేయండి. 21 ఒకట్ల 21 మూల. సో 3 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ 300. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత ప్రశ్న చూద్దాం. ఒక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు 3 ఉపాధ్యాయులు కలరు. అదనంగా 300 మంది విద్యార్థులు చేరిన విద్యార్థులు అదే నిష్పత్తిలో ఉండటకు అదనంగా కావలసినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఓకే ఫ్రెండ్స్, ఇది అనుపాతానికి నిష్పత్తి అనుపాతాలలో నుండి వచ్చినటువంటిది క్వశ్చన్. సో ఇక్కడ విద్యార్థుల సంఖ్య, విద్యార్థులు రాస్తున్నా, ఇక్కడేమో ఉపాధ్యాయులు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 45 మంది విద్యార్థులకు ఓకే 3 ఉపాధ్యాయులు కలరు. మరి ఎంతమంది అదనంగా చేరారు? 300 మంది చేరారు. మరి 300 మందికి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? సో ఉపాధ్యాయులు 300 మందికి 45 మందికి 3 ఉపాధ్యాయులు ఉన్నారు, ఇంకా 300 మంది విద్యార్థులు చేరారు. వారికి అదనంగా ఇంకా ఎంతమంది ఉపాధ్యాయులు కావాలనేది ప్రశ్న. మరి ఉపాధ్యాయుల సంఖ్య తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుంటాం. ఎప్పుడైనా తెలియనటువంటి రాశిని ఎక్స్ అనుకుంటాము. సో ఇక్కడ చూడండి, విద్యార్థుల సంఖ్య కనుక పెరిగినట్లయితే ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే నిష్పత్తి అనేది స్థిరంగా ఉండాలి, అదే నిష్పత్తిలో ఉండాలి. సో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈ 2 రాశులు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? అనులోమానుపాతంలో ఉన్నాయి. ఒక రాశిలో పెరుగుదల, దానికి అనుగుణంగా మరొక రాశిలో కూడా పెరుగుదల ఉన్నట్లయితే ఆ 2 రాశులు అనులోమానుపాతంలో అంటారు. అలా కాకుండా ఒక రాశిలో పెరుగుదల ఉండి దానికి సంబంధిత రాశిలో కనుక తగ్గుదల కనుక ఉన్నట్లయితే ఆ రాశులు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉన్నాయంట. ఎప్పుడైతే ఈ 2 రాశులు అనులోమానుపాతంలో ఉంటాయో వీటి యొక్క నిష్పత్తులు ఓకే 45 నిష్పత్తి 3 ఉంది, 300 నిష్పత్తి ఎక్స్. 45:3ని మనం ఏం రాసుకోవచ్చు? 45/3 ఈజ్ ఈక్వల్ ఇక్కడ 300/x. అడ్డగుణకారం చేయండి. ఓకే, అడ్డగుణకారం చేసినట్లయితే 45 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 300 ఇంటూ 3. మనకు కావాల్సింది ఎక్స్ యొక్క విలువ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 300 ఇంటూ 3/45. సో కొట్టివేత చేయండి. 3 × 3 3 × 3 1 మిగులుతుంది. 3 × 5 = 15. ఓకే, మళ్ళీ 5 × 3 = 15. ఓకే, 5 × 6 = 30, 0కు 0. 3 × 3 3 × 2 = 6. సో 21 = 20.
మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వచ్చేసింది. ఇంకా అదనంగా 20 మంది ఉపాధ్యాయులు ఉంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది తర్వాత క్వశ్చన్ చూడండి. ఒక పటం యొక్క స్కేలు 1:2,50,000. ఆ పటంలో 2 పట్టణాల మధ్య దూరము 6 సెంటీమీటర్లైన ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరము ఎంత? స్కేలు పటము స్కేలు ఎలా ఉంది? పటంలో స్కేలు ఈజ్ ఈక్వల్ 1:2,50,000. ఓకే, అంటే పటంలో 1 సెంటీమీటర్ అనేది వాస్తవంగా 2,50,000 సెంటీమీటర్లకు సమానం. ఓకే, ఇది సెంటీమీటర్లో ఇచ్చారు. పటంలో కనుక 1 సెంటీమీటర్ అయితే వాస్తవ దూరం ఎంత? 2,50,000. ఓకే, ఇక్కడ పటంలో దూరం, ఇక్కడ వాస్తవ దూరం 2 తీసుకుంటున్నాం. పటంలో దూరం ఎంత? 1 సెంటీమీటర్ అయితే వాస్తవ దూరం ఎంత? 2,50,000. అలాగే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆ పటంలో 2 పట్టణాల మధ్య దూరము 6 సెంటీమీటర్లు. ఓకే, అయితే ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరం ఎంత? ఓకే, ఆ పట్టణాల మధ్య వాస్తవ దూరం మనం కనుక్కుంటాం కాబట్టి అది మనకు తెలియదు, కాబట్టి తెలియనటువంటి రాశిని x అనుకున్నాము. సో పటంలో దూరం కనుక పెరిగినట్లయితే వాస్తవ దూరం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ 2 రాశులు మళ్ళీ ఒకదానికొకటి ఎలా ఉంటాయి? అనులోమానుపాతంలో ఉంటాయి. దేర్ఫోర్ అనులోమానుపాతంలో ఉన్నప్పుడు వీటి యొక్క నిష్పత్తులు అనేవి సమానమైతాయి. దేర్ఫోర్ 1/2,50,000 ఈజ్ ఈక్వల్ 6/x. మనకు కావాల్సింది x యొక్క విలువ, అడ్డగుణకారం చేయండి. ఓకే, x ఇంటూ 1 అంటే x ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 2,50,000. ఓకే ఫ్రెండ్స్, గురించండి. ఓకే, 6 0 0 6 0 0 6 0 0 6 0 0 6 5 30 6 2 12 12కి 3 కలిపితే 15. ఓకే, ఇది మనకు సెంటీమీటర్లో వచ్చింది ఫ్రెండ్స్. కానీ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటిదంటే ఇది కిలోమీటర్లో ఉంది. కాబట్టి సెంటీమీటర్లని కిలోమీటర్లోకి మార్చుకోవాలి. సెంటీమీటర్లని కిలోమీటర్లో మార్చుకోవడానికి చూడండి, 100 సెంటీమీటర్లు అయితే 1 మీటర్. అలాగే 1000 మీటర్లు అయితే 1 కిలోమీటర్. 1 కిలోమీటర్. దేర్ఫోర్ 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు అవుతాయి? దేర్ఫోర్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ 100 ఇంటూ 1000. 100 ఇంటూ 1000 సెంటీమీటర్లు అవుతాయి. సో కావున దీనిని ఈ సెంటీమీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లోకి మార్చడానికి ఓకే 100 ఇంటూ 1000తో భాగించండి. 1,50,000 సారీ. ఓకే, 1 2 3 4 5 1 2 3 4 5 0. ఓకే, బై 100 ఇంటూ 1000. ఓకే, 3 0లకు 3 0 2 0లకు 2 0. సో మనకు మిగిలింది 15. కాబట్టి ఇది 15 అనేది ఏంటిది? కిలోమీటర్లో. సెంటీమీటర్లో ఉన్నదాన్ని కిలోమీటర్లోకి మార్చాము. ఓకే, సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఒక పట్టణం యొక్క ప్రస్తుత జనాభా 1,57,464. ఆ పట్టణ జనాభా సంవత్సరానికి 8% చొప్పున పెరిగినది. 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? ఓకే ఫ్రెండ్స్, ఉన్నటువంటి విషయాలను ముందు రాద్దాం. ఏమేమి ఇచ్చాడు? ప్రస్తుతం పట్టణ జనాభా, ప్రస్తుతం పట్టణ జనాభా ఇస్ ఈక్వల్ 1,57,464. పట్టణ జనాభా సంవత్సరానికి ఎంత శాతం? 8% చొప్పున పెరిగినది. కాబట్టి పెరుగుదల శాతం, జనాభా పెరుగుదల శాతము ఇజ్ ఈక్వల్ 8%. ఓకే, మరి మనం కనుక్కోవాల్సింది ఏంటిది? 3 సంవత్సరాల క్రితం ఆ పట్టణ జనాభా ఎంత? 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత? ఓకే, ఇది మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా మనం తెలియనటువంటి రాశిని x అనుకుందాం. 3 సంవత్సరాల క్రితం పట్టణం యొక్క జనాభా x అనుకుందాం. x అయినప్పుడు మరి దీనిని ఎలా సాధించాలి? సంవత్సరానికి ఎంత శాతం పెరుగుతూ వస్తుంది? 8%. మొదటి సంవత్సరం తర్వాత ఈ xలో 8% పెరిగింది. మళ్ళీ ఆ వచ్చిన జనాభాకు సంవత్సరం తర్వాత
మళ్ళీ దానిపైన 8% పెరుగుతుంది. అంటే ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ఏ రకంగా అయితే మనం చక్రవడ్డీని లెక్కిస్తామో అదే మాదిరిగా ఉంది. అంటే మొదటి సంవత్సరం అసలు ఉందనుకోండి, ఆ అసలు పైన 8% వడ్డీ లెక్కిస్తాము. ఒక సంవత్సరం తర్వాత ఆ వడ్డీ మరియు ఆ అసలు కలిపి రెండవ సంవత్సరానికి మొత్తం అవుతుంది. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఎలాగైతే లెక్కిస్తామో అదే మాదిరిగా చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ పెరుగుదల శాతం అనేది దీనిని మనం ఆర్ అనుకుందాం. ఓకే, ప్రస్తుతం పట్టణ జనాభా అంటే చివరికి మొత్తం ఎంత అయింది ఇది, దీనిని ఏ అనుకుందాం. ఓకే, 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా అంటే ఇది అసలు అనుకుందాం, అంటే దీనిని పి అనుకుందాం. ఓకే, సో దీనికి మనం చక్రవడ్డీకి మొత్తానికి సూత్రం ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 టు ద పవర్ ఎన్. అంటే ఇక్కడ ఎన్ అంటే ఏంటిది? 3 సంవత్సరాలకు మనం లెక్కిస్తున్నాం, అంటే 3 పర్యాయాలు తీసుకుంటున్నాం. ఓకే, 3 పర్యాయాలు ఉంది కాబట్టి ఎన్ యొక్క విలువ ఇక్కడ 3 తీసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి విలువలు ప్రతిక్షేపిద్దాం ఫ్రెండ్స్. ఏ అంటే ఎంత ఉంది? ఏకు బదులు 1,57,464. ఓకే, పి అంటే ఎంత అనుకున్నాం? 3 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా, ఇది అసలుగా తీసుకుందాం నేను ఎక్స్. ఓకే, 1 ప్లస్ ఆర్. ఆర్ అంటే పెరుగుదల శాతం, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8/100 పవర్ ఎన్. ఎన్ అంటే ఇక్కడ ఎన్ యొక్క విలువ 3 తీసుకోవాలి. 3 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ 3 తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని తిప్పి రాస్తున్నా నేను, లేకుంటే కొంత సూక్ష్మీకరిద్దాం. 1,57,464 ఇజ్ ఈక్వల్ ఎక్స్ ఇంటూ 100 ఎక్కం 100, 100కు 8 కలిపితే 108/100 దేర్ఫోర్ మనకు కావాల్సింది ఎక్స్ యొక్క విలువ అనుకుంటే మనకు సరిపోతుంది. కాబట్టి దీన్ని తిప్పి రాయండి. ఎక్స్ ఇంటూ 108/100 ఇజ్ ఈక్వల్ 1,57,464. ఓకే, సో కొట్టివేద్దాం దీనిని. 2 5ల 10, 2 4ల 8, 2 5ల 2 0 0, తర్వాత 2 25ల 2 27. ఓకే ఫ్రెండ్స్, సో ఎక్స్ ఇంటూ 27/25 ఇజ్ ఈక్వల్ 1,57,464. మనకు కావాల్సింది ఎక్స్ యొక్క విలువ. ఓకే, సో దీన్ని ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి లవహారాలు అటు వెళ్తే ఆ లవం హారంగా మారుతుంది, హారము లవంగా మారుతుంది. ఓకే, ఇంటూ ఓకే 25 ఇక్కడ హారంలో ఉంది కాబట్టి 25/27, మళ్ళీ ఏదైతే ఘాతం ఉంది కదా అది సేమ్ అలాగే ఉంటుంది. 1,57,464 ఇంటూ 25/27, 25/27 ఇంటూ 25/27. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మొత్తాన్ని 3 ఎక్కంతో కొట్టేసిన తర్వాత లాస్ట్కి దీన్ని సూక్ష్మీకరణ చేయండి. చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుందంటే 1,25,000 అనేది కావలసినటువంటి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు తర్వాత సమస్యని సాధిద్దాం. x1 x2 x3 డాష్ 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 xn పరిశీలనల యొక్క అంక మధ్యము 30 అయిన x1 + 2 x2 + 4 x3 + 6 డాష్ 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 x10 + 20 పరిశీలనల యొక్క అంక మధ్యమము ఎంత? ఓకే, వీటి యొక్క అంక మధ్యమం కనుక్కోవాలి. అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రం గుర్తు తెచ్చుకోండి. ఓకే, అంక మధ్యమాన్ని సరాసరి లేదా సగటు అని కూడా అంటారు. మరి సగటును కనుక్కోవడానికి లేదా అంక మధ్యమం కనుక్కోవడానికి సూత్రము రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఓకే, అంక మధ్యమము ఇజ్ ఈక్వల్ రాశుల మొత్తము బై రాశుల సంఖ్య. ఓకే, ఇక్కడ మొత్తం ఎన్ని రాశులు ఉన్నాయి ఫ్రెండ్స్? ఇవ్వబడినటువంటి రాశులు x1 x2 x3 డాష్ 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 x10. సో ఇక్కడ మనం ఇదే సూత్రం ప్రకారం ఇక్కడ ఆల్రెడీ కానీ మనకు సమస్యలోనే అంక మధ్యమం యొక్క విలువ ఇవ్వబడింది 30 ఇజ్ ఈక్వల్ రాశుల మొత్తము. ఈ రాశులన్నింటినీ కలుపుకోండి. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ డాష్ 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 x10 బై మొత్తం రాశుల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 10 రాశులు ఉన్నాయి. ఓకే, సో 10/1 పెట్టుకుని అడ్డగుణకారం చేయండి. ఓకే,
ఒకటిని ఇక్కడ ఉన్నటువంటి వీటితోని గుణించినట్లయితే మనకు సేమ్ అదే వస్తుంది. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ డాష్ 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 x10 ఈజ్ ఈక్వల్, ఈ 30ని 10తోని గుణించండి. 30 × 10 300. దీనిని సమీకరణం 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ తర్వాత వీటి యొక్క అంకమధ్యమం కనుక్కోవాలి. ఓకే, దీని యొక్క అంకమధ్యమం అని ఈ రకంగా సమీకరణం 1 మనకు వచ్చిన తర్వాత దీనిని సాధించడం సులభం అవుతుంది. ఓకే, సో ఇక్కడ వీటి యొక్క అంకమధ్యమం. ఓకే, మళ్ళీ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య x1 ప్లస్ 2, ఓకే, ప్లస్ x2 ప్లస్ 4. ఓకే, బ్రాకెట్ కూడా అవసరం లేదు మనకు. ఓకే, x3 ప్లస్ 6 ప్లస్ డాష్ 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 x10 ప్లస్ 20 బై మళ్ళీ మొత్తం ఎన్ని రాశులు ఉన్నాయి? 10 రాశులు ఉన్నాయి. వీటి యొక్క అంకమధ్యమాన్ని మనం కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు x1 x2లని విడివిడిగా రాయండి. x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ డాష్ 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 x10. ఓకే, కనుక్కున్న తర్వాత మిగిలినటువంటి సంఖ్యలు ఏమిటి? 2 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ డాష్ 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 20. ఓకే, బై ఇంత 10 ఉంది. కానీ మనకు ఆల్రెడీ ఇక్కడ సమీకరణం చూడండి, x1 x2 x3 ప్లస్ డాష్ డాష్ x10 యొక్క విలువ ఆల్రెడీకి మనకు 300 వచ్చింది. కాబట్టి ఈ మొత్తానికి బదులు ఇక్కడ 300 రాసుకోండి. ఓకే, 300 ప్లస్ 2 4 6 ప్లస్ డాష్ 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 20, వీటన్నిటి యొక్క మొత్తం కనుక్కోండి. అంటే ఇవి మొదటి 10 సరి సంఖ్యలు. మొదటి 10 సరి సంఖ్యల మొత్తం ఎంత అవుతుందంటే, ఎప్పుడైనా మొదటి n సరి సంఖ్యల యొక్క మొత్తము n × n ప్లస్ 1కు సమానం. ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ 10, అంటే మొదటి 10 సరి సంఖ్యలు తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ n ఈజ్ ఈక్వల్ 10 అన్నట్లయితే దీనిలో ప్రతిక్షేపించండి. n అంటే 10 × 10 ప్లస్ 1 బై 10 ఈజ్ ఈక్వల్ 300 ప్లస్ 10. ఓకే, 10కి 1 కలిపితే 11 బై 10 ఈజ్ ఈక్వల్ 300 ప్లస్ 10 11 110 బై 10 ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఈజ్ ఈక్వల్ 300కు 110 కలిపినట్లయితే 410 అవుతుంది బై 10. ఓకే, 0 0 కట్, మనకు మిగిలింది 41. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 4వది 41 అనేది ఈ పరిశీలన యొక్క అంకమధ్యమము లేదా సగటు లేదా సరాసరి అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఒక దీర్ఘ చతురస్రం ఇంటి స్థలం యొక్క వైశాల్యం ఇవ్వబడింది. ఓకే, 1875 చదరపు మీటర్లు. దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయినా ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలి. ఏ ఆకారంలో ఉంది ఇంటి స్థలము? దీర్ఘ చతురస్రాకారంలో ఇంటి స్థలం ఉంది. ఈ రకంగా దీని యొక్క వైశాల్యం ఆల్రెడీ మనకు దీని యొక్క వైశాల్యం ఇవ్వబడింది. ఓకే, వైశాల్యాన్ని మనం ఏరియా అంటాము. ఏ యొక్క విలువ 1875 చదరపు మీటర్. ఓకే, తర్వాత ఇంకేమి ఇచ్చాడంటే పొడవు వెడల్పునకు 3 రెట్లు. దీని యొక్క పొడవు అనేది వెడల్పునకు 3 రెట్లు. కావున ముందు మనకు వెడల్పు కనుక తెలిసినట్లయితే దాని యొక్క పొడవు తెలుస్తుంది. కానీ మనకు అసలు వెడల్పు తెలియదు. కాబట్టి వెడల్పును నేను x అనుకుంటున్నాను. ఓకే, వెడల్పు b ఈజ్ ఈక్వల్ x మీటర్స్. అప్పుడు దాని యొక్క పొడవు ఎంత వస్తుంది? దీనికి 3 రెట్లు. 3 రెట్లు అంటే xని 3తోని గుణిస్తే 3x. ఇదేమవుతుంది? దాని యొక్క పొడవు అవుతుంది. ఓకే, పొడవును L అంటాము. L ఈజ్ ఈక్వల్ ఎంత? 3x. ఓకే, ఇక్కడ ఇవ్వబడింది ఏంటి? ఓకే, వైశాల్యం ఇచ్చాడు. వైశాల్యానికి సూత్రం ఏమిటి? వైశాల్యం ఈజ్ ఈక్వల్, దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ పొడవు ఇంటూ వెడల్పు. దేర్ఫోర్ ఏ యొక్క విలువ 1875 ఈజ్ ఈక్వల్ L అంటే 3x ఇంటూ b అంటే ఎంత? x. సో 1875 ఈజ్ ఈక్వల్ 3xని xతోని గుణించినట్లయితే 3x². మనం కనుక్కోవాల్సింది x యొక్క విలువ. x యొక్క విలువ వచ్చినట్లయితే అంటే మనకు వెడల్పు తెలుస్తుంది. వెడల్పు తెలియగానే ఆటోమేటిక్గా మనకు పొడవు కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత కూడా మనం కనుక్కోవచ్చు. సో చూడండి, దేర్ఫోర్ 3x² ఈజ్ ఈక్వల్ 1875. దేర్ఫోర్ x² ఈజ్ ఈక్వల్ 1875 బై 3.
ఓకే, గుణించేది ఇటు వెళ్తే భాగిస్తుంది. 3 ఎక్కం 3, 3 6ల 18, 3 2ల 6, 3 5ల 15. ఓకే, 625. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 625. సో దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 625కు వర్గమూలము. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 25. 625 యొక్క వర్గమూలం కనుక్కుంటే 25 వస్తుంది. అంటే మనకు వెడల్పు తెలిసింది. ఓకే, వెడల్పు ఎంత వచ్చింది 25. సో పొడవు ఎంత అవుతుంది? ఓకే, వెడల్పు ఈజ్ ఈక్వల్ 25 మీటర్లు. పొడవు ఈజ్ ఈక్వల్ ఓకే 3 × 25 అంటే 75 మీటర్లు. ఓకే, పొడవు తెలిసింది, వెడల్పు తెలిసింది. కానీ మనకు కావాల్సింది ఏమిటి ఫ్రెండ్స్? చుట్టుకొలత కనుక్కోవాలి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏమిటి? దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలంటే సూత్రము 2 × పొడవు ప్లస్ వెడల్పు. ఓకే, దీర్ఘచతురస్రము చుట్టుకొలత ఇజ్ ఈక్వల్ 2 × పొడవు ప్లస్ వెడల్పు. సో ఇజ్ ఈక్వల్ 2కు 2. పొడవు అంటే మనకు ఆల్రెడీ వచ్చింది. పొడవు అంటే ఎంత? 75 మీటర్లు ప్లస్ వెడల్పు అంటే 25 మీటర్లు. సో 2 × 75కి 25 కలిపితే 100. దేర్ ఫోర్ 2 × 100 200. ఇది ఏమవుతుంది? ఇది చదరపు మీటర్లు. ఓకే, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 200 చదరపు మీటర్లు. సో మనకు ఈ ఆన్సర్లు ఇచ్చినటువంటి 4 ఆన్సర్లలో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్.